వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ మధ్య ఎక్కువగా ఒకప్పుడు హీరోయిన్లుగా హవాను కొనసాగించిన హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇండస్ట్రీలో వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ గురించి గూగుల్లో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ హీరోయిన్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మంచు విష్ణు నటించిన మొదటి సినిమాలో హీరోయిన్. తొలి చిత్రం విష్ణు మూవీ దగ్గర నుండే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన పేరునే టైటిల్గా పెట్టుకుని ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2003లో వచ్చిన ఈ సినిమాలో యాక్టింగ్ ఇరగదీసినందుకు బెస్ట్ మేల్ డెబ్యూట్ సౌత్ కేటగిరీలో ఫిల్మ్ఫేర్ అందుకున్నాడు. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. శిల్పా శివానంద్, నీతూ చంద్ర. మెయిన్ లీడ్ శిల్పా కాగా నీతూ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది. ఈ సినిమాలో వేదికగా పేరు మార్చుకుంది శిల్ప మరెవరో కాదు, ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్కు స్వయాన చెల్లెలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్క క్లిక్ అయినట్టుగా చెల్లెలు క్లిక్ కావడం చాలా అరుదు. ఈమె విషయంలోనూ అదే జరిగింది. బెజవాడ పోలీస్ స్టేషన్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ను మొదలుపెట్టిన ఈ అమ్మడు కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. ఈమె సినిమాలోకి రాకముందే సాఫ్ట్వేర్ డెవలపర్గా 5 ఏళ్ల పాటు వర్క్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అమితాబ్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి వారితో 40కి పైగా యాడ్స్ చేసింది. ఆ తర్వాత అక్కలాగానే టాలీవుడ్ గడప తొక్కింది. బెజవాడ పోలీస్ స్టేషన్ తర్వాత ఆమెకు మంచు మోహన్ బాబు సొంత బ్యానర్లో కొడుకు విష్ణును హీరోగా తెరకెక్కిస్తున్న మూవీకి ఆఫర్ చేయడంతో శిల్ప కాస్త వేదికగా వచ్చి ఆకట్టుకుంది. ఇదే తెలుగులో చివరి సినిమా. తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు. బుల్లితెరపై ఫోకస్ పెంచింది. అదే సమయంలో పేరు మార్చుకుంది. 2015 ఓహన్నా శివానంద్గా రీనేమ్ చేసుకుంది. శిల్ప అనే పేరు కామన్ అని, తనకంటూ ప్రత్యేకమైన పేరుండాలని ఉద్దేశంతో నేమ్ చేంజ్ చేసుకుంది. పేరు మార్చుకున్న తర్వాత అడపదడప సీరియల్స్, సినిమాలు చేసి ఇండస్ట్రీ నుండి తప్పుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం కన్నప్పను తెరకెక్కిస్తున్నాడు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా సినీ పరిశ్రమలో సమస్యలను సాల్వ్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా ఫీమేల్ యాక్టర్స్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్పై ఉక్కుపాదం మోపుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు. అటు తన తండ్రి కాలేజ్ బాధ్యతలను చూసుకుంటున్నాడు.